Hi, hello, welcome to the Epatya. Today we going to learn about Indo-Pacific Trilateral Dialogue. అయితే ఈ ట్రైలాటరల్ డైలాగ్ ఎవరెవరి మధ్య జరిగింది, ఎందుకు జరిగిందని ఇక్కడ మనం తెలుసుకుందాం. అయితే ఈ ట్రైలాటరల్ డైలాగ్ ఆస్ట్రేలియా, ఇండియా మరియు ఫ్రాన్స్ మధ్య జరిగింది. అయితే మెయిన్గా ఈ డైలాగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇండో పసిఫిక్ రీజియన్లో పెరుగుతుంది కాబట్టి ఈ పరిణామ క్రమంలో చైనాను ఏ విధంగా కట్టడి చేయాలో, దాంతోపాటు తమకి ఈ దేశాలకు మధ్య ఏ విధంగా సహకారం చేసుకోవాలన్న ప్రతిపాదిక పైన ఈ సమావేశం జరిగింది. దీని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే రీసెంట్గా ఇండియా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ దేశాలకు చెందిన ప్రతినిధుల మధ్య ఈ సమావేశం ఏర్పడడం జరిగింది. అయితే ఈ సమావేశంలో ఏమని నిర్ణయించుకున్నారంటే, ఈ సమావేశాలు యాన్యువల్ బేసిస్ పైన, అంటే ఎవ్రీ సంవత్సరం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని ఈ మీటింగ్లో డిసైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రధానమైన ఫోకస్ ఏంటి అంటే ఇండో పసిఫిక్ రీజియన్లో కోఆపరేషన్, అదేవిధంగా పైరసీ యాక్టివిటీని తగ్గించడం మరియు ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవడం, దాంతోపాటు ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ చేసుకోవడం, ఇలాంటి వాటిపైన ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయడం జరిగింది. అయితే ఇండియా ఇంతకు ముందుకే ఫ్రాన్స్తో లాజిస్టిక్ అగ్రిమెంట్ని చేసుకోవడం జరిగింది, అంటే గూడ్స్ అండ్ సర్వీస్ విషయంలో హెల్ప్ చేసుకోవడం. దాంతోపాటు మ్యారిటైమ్ అగ్రిమెంట్ని కూడా ఇక్కడ చేసుకోవడం జరిగింది, అంటే సముద్రానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవడం ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే దాంతోపాటు ఇండియా ఫ్రాన్స్కి మధ్య ఫిబ్రవరి 2020 వెస్టర్న్ ఇండియా ఓషన్లోని రియూనియన్ ఐలాండ్లో జాయింట్ పాట్రోల్ జరపడం జరిగింది. ఇక్కడ మనం సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండో పసిఫిక్ రీజియన్ గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం. ఈ ఇండో పసిఫిక్ రీజియన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఇక్కడ ఎక్కువగా న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఫిషరీస్, ఆయిల్, గ్యాసెస్, అదేవిధంగా మినరల్ రిసోర్సెస్ ఇక్కడ ఎక్కువగా లభ్యమవడం జరుగుతుంది. అయితే దాంతోపాటు ఆర్థికంగా ప్రధాన దేశాలు అయినటువంటి చైనా, జపాన్, కొరియా ఈ ప్రాంతం గుండానే సరుకు రవాణా చేస్తుంది. అదే దాంతోపాటు భారతదేశం 50% వాణిజ్యం ఈ సౌత్ చైనా సీ ద్వారానే జరుగుతుంది. అయితే ఈ ప్రాంతం ప్రాముఖ్యతను గుర్తించి మనం USA, జపాన్ మరియు కొరియాతో, అదేవిధంగా వియత్నాంతో కూడా మనం నావెల్ ఎక్సైజ్ ఇక్కడ చేస్తున్నాం. అయితే ఇక్కడ ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా యొక్క అగ్రెసివ్ నేచర్ని, అగ్రెసివ్ బిహేవియర్ని అడ్డుకోవడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఎగ్జాంపుల్గా ఇక్కడ సౌత్ చైనా సీలో చైనా చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తుంది. అయితే ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా దీనికి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అయితే మన భారతదేశం ఈ త్రైపాక్షిక కూటమే కాకుండా క్వాడ్ అనే కూటమిని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో USA, జపాన్, ఆస్ట్రేలియా కూడా ఉన్నాయి. అయితే దానికి ఈ కూటమి కొంచెం బలం చేకూర్చడం కూడా జరుగుతుంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారతదేశానికి ఫ్రాన్స్, ఆస్ట్రేలియా కీలక భాగస్వాములుగా మారే అవకాశం ఉంది. దీంతో ఇప్పటివరకు మన 3 దేశాలు ద్వైపాక్షికంగా ఎలాంటి పురోగతి సాధించాయో దానితో కలిసి ఇంకా ఎక్కువగా ముందుకు తీసుకోవాల్సిన అవకాశం ఉందని మనం ఇక్కడ గమనించవచ్చు. థ్యాంక్ యూ.